రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. అది కూడా ఓవెన్ లేకుండా క్రిస్పీ క్రస్ట్‌తో మెల్టీ చీజ్‌తో. ఈ రెసిపీ మన సబ్స్క్రైబర్‌లో ఒకరైన శ్రీ సత్య గారు అడిగారు. సో బ్రో చెఫ్ అయిపోదామంటే నాతో పాటు మీరు కూడా చెఫ్స్ అవ్వాలిగా. సో అందుకే సూపర్ టేస్టీ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ వితౌట్ ఎనీ డిలే. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ లిటరల్లీ ఒక చిన్న కప్తో తీసుకొని అందులో 1 స్పూన్ షుగర్ వేసుకొని వాటర్లో కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో 1 స్పూన్ ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ యాడ్ చేసి ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒక క్యాప్ పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈ డ్రై ఈస్ట్ మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా జస్ట్ 40 రూపీస్ ఈ రేంజ్లోనే దొరికేస్తుంది. ఒకవేళ మీ దగ్గర డ్రై ఈస్ట్ లేకపోతే దాని ప్లేస్లో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యూస్ చేయండి. ఇన్ కేస్ అది కూడా లేకపోతే ఈనో ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఎక్కడైనా ఏ మెడికల్ షాప్లో అయినా ఈజీగా దొరుకుతుంది, అది ఒకటి యూస్ చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఈస్ట్ యాక్టివ్ అవుతుంది. లైక్ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం నురగగా ఫామ్ అయితే ఈస్ట్ రెడీ. నెక్స్ట్ అందులోనే 1.5 కప్ మైదా పిండి యాడ్ చేసి టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేయండి. నాకైతే లిటరల్లీ 1/2 స్పూన్ సరిపోయింది. ఇప్పుడు స్లోగా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే పిజ్జా టేస్ట్ అంత బాగుంటుంది. గట్టిగా కాకుండా సాఫ్ట్గా స్మూత్గా మిక్స్ చేసుకోండి. ఇన్ కేస్ మిక్స్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం పొడిగా అనిపిస్తే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. అది కూడా చాలా స్లోగా చాలా స్మూత్గా రావాలి పిండి. మొత్తం ఇలా హ్యాండ్తో రాక్ అండ్ రోల్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యాక ఇలా ఒక రౌండ్ బౌల్లా చేసుకుని ఒక బౌల్లో పెట్టుకుని పైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి పిండి మొత్తానికి ఆయిల్ స్ప్రెడ్ చేసి ఒక క్యాప్ పెట్టి ఒక 45 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ 45 మినిట్స్ క్యాప్ తీసి చూస్తే పిండి సైజ్ డబుల్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని నెక్స్ట్ కొంచెం పిండి వేసి పైన పిజ్జా మిక్స్ పెట్టుకొని కొంచెం మందంగా రౌండ్ షేప్ ఆర్ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో మీరు ఏ ప్లేట్లో చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్ కంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోండి. ప్లేట్ కంటే పిజ్జా సైజ్ కొంచెం పెద్దగా ఎందుకు చేసుకోమంటున్నానంటే పిజ్జా ఎండ్స్ని మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం. సో అందుకే పిజ్జా చేసుకునే ప్లేట్కి కొంచెం ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేయండి. నెక్స్ట్ పిజ్జాని అందులో పెట్టుకొని పిజ్జా ఎండ్స్ని లోపలికి పెట్టి నేను చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకోండి. ఎడ్జెస్ డ్రైగా ఉంటే కొంచెం మీ ఫింగర్స్కి వాటర్ అప్లై చేసుకుని స్లోగా ఎడ్జెస్ని ప్రెస్ చేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు స్లోగా ఇలా డాట్స్ పెట్టుకోండి. దానివల్ల సాసెస్ మొత్తం డీప్గా లోపలికి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది పిజ్జా. నెక్స్ట్ 1 స్పూన్ పిజ్జా సాస్ లేదా 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. బట్ పిజ్జా సాస్ ఉంటేనే మీకు పిజ్జా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ గైస్, నా పైన చీజ్ వేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఏ వెజ్జెస్ అవైలబుల్గా ఉంటే అవి యూస్ చేయండి. లైక్ నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, టమోటాని ఇలా నాకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ అలాగే మీకు నచ్చిన షేప్లో వెజ్జెస్ని కట్ చేసి పైన యాడ్ చేసుకోండి. నేనైతే పన్నీర్ పిజ్జాని చేస్తున్నాను. సో అందుకే పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు పన్నీర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. అండ్ బడ్డీస్ లుక్ ఎట్ ద పిజ్జా ఎంత కలర్ఫుల్గా ఉందా, అదిరిపోయిందిగా. అండ్ నెక్స్ట్ పిజ్జా ఎడ్జెస్కి స్లోగా ఆయిల్ ఆర్ బటర్ అప్లై చేయండి. బికాజ్ ఎడ్జెస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక థిక్ గిన్నె తీసుకొని అందులో మిడిల్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ లేకపోతే నేను చూపిస్తున్నట్టు ఇలా ఒక బౌల్ తీసుకొని లోపల పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన పిజ్జాని అందులో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకోండి, కాలుతుంది. అండ్ పైన ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ పెప్పర్ పౌడర్ లేదా ఆరిగానో ఉంటే స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా పైన ఒక చిన్న క్యాప్ పెట్టుకోండి. అండ్ మొత్తం క్లోజ్ అయ్యేలా ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత బేస్ చెక్ చేయండి స్లోగా. మొత్తం ఒక 25 to 30 మినిట్స్లో పిజ్జా రెడీ అయిపోద్ది. ఆఫ్టర్ 30 మినిట్స్ క్యాప్ తీసి పిజ్జా అడుగున చెక్ చేసుకోండి. వన్స్ పిజ్జా అడుగు కానీ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయితే అంతే బాస్, పిజ్జా రెడీ. అండ్ నా స్టవ్ ఆఫ్ చేసి పిజ్జాని బయటకు తీసేసుకోండి. ఒక్కసారి ఈ పిజ్జాని చూడు మామ, ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇంకా తింటే అదిరిపోద్దేమో. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? నాకైతే పిజ్జా అంటే చాలా ఇష్టం. అబ్బాబా ఏముంది మామ టేస్ట్, పిజ్జా హట్, డామినోస్ ఇలాంటి వాటి అన్నిటినీ బీట్ చేసేలా ఉంది టేస్ట్ అయితే. మామూలుగా లేదుగా బ్రో టేస్ట్ అయితే. కెమెరా టేస్ట్ని క్యాప్చర్ చేయలేదు కానీ చేస్తే మాత్రం మీ హార్ట్లో పర్మనెంట్ ప్లేస్ని కొట్టేస్తుంది ఈ పిజ్జా. అంత బాగుంది. నేను చెప్పడం ఎందుకు, మీరు కూడా సేమ్ ఇదే కొలతలతో ఇలా పిజ్జాని ట్రై చేసి చూడండి. మీ టమ్మీ చెప్తుంది ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని. అండ్ నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీని సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. అండ్ అలాగే ఆ లైక్ ఏదో కొట్టేయచ్చుగా అబ్బా. అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేస్తే డింపుల్ గారితో ఫ్రెండ్షిప్ చేయగలరు. ఇంకా చాలా రెసిపీస్ చూడగలరు. మర్చిపోరుగా, మీరు మర్చిపోరులే అబ్బా, నాకు తెలుసు. అయ్యో మీకు చెప్పి నేను మర్చిపోయామమ్మ. కొంచెం షేర్ చేస్తేగా డింపుల్ గారికి దోస్తుగాలు పెరుగుతారు. సరే మళ్ళీ ఉంటా అబ్బా, మళ్ళీ కలుద్దాం. ఇట్లా మీ డింపుల్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.